Okay, so the next question which we want to discuss is regarding the women empowerment. ఎందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా చాలా పూర్ ర్యాంక్ ఉంది కంపేర్ టు బంగ్లాదేశ్ ఏమో బాగా ఇంప్రూవ్ అయింది. 75 ర్యాంక్ ఉండే 24 ర్యాంక్ వచ్చింది. బట్ ఇండియా చూస్తే చాలా డిగ్రేడెడ్ ర్యాంక్ ఉంది, 131 ర్యాంక్ ఉంది 148 కంట్రీస్లో. సో అందుకని వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ ది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. The question is, to what extent do socio-cultural norms and patriarchal structures contribute to the gender disparities reflected in India's global gender gap index score? And the context is global gender gap index. Discuss with suitable examples and suggest policy interventions to address these deep-rooted issues. So this is the question. So దీనికి introduction ఎలా స్టార్ట్ చేయొచ్చు? See, introduction వచ్చేసరికి you can start with directly the global gender gap index. The global gender gap index report వచ్చింది. 131 out of 148 కంట్రీస్లో 131st ర్యాంక్ వచ్చింది. 64% స్కోర్ ఉంది. Due to deep-rooted socio-cultural and the patriarchal norms which is affecting the health, which is affecting the employment, which is affecting the education, which is affecting the political representation of the women. ఇలా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. Then the next part is the directly jumping into the question. So now first questionలో ఇచ్చిన keywords ఏంటి? సో ద సోషో కల్చరల్ నార్మ్స్ వల్ల అలాగే పేట్రియార్కల్ స్ట్రక్చర్స్ వల్ల మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో తక్కువ ర్యాంక్ వచ్చినాయి. అసలు ఈ పేట్రియార్కల్ నార్మ్స్ ఏంటి, సోషో కల్చరల్ నార్మ్స్ ఏంటి, దానివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్కి డిస్టర్బెన్స్ ఏంటి? సో ఫస్ట్ అసలు పేట్రియార్కల్ నార్మ్స్ ఏమేమి ఉన్నాయి ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వకుండా చూడడానికి? పేట్రియార్కీ, సన్ మెటా ప్రిఫరెన్స్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్, అంటే నాకు సన్నే కావాలి గర్ల్ వద్దు అనే ఒక మైండ్ సెట్ ఉండడం. దానివల్ల ఏంటి, సన్ పుట్టేంత వరకు దేర్ ఇస్ మోర్ నెంబర్ ఆఫ్ అన్వాంటెడ్ గర్ల్స్ విచ్ హాస్ బీన్ born in India. సో ద అన్వాంటెడ్ గర్ల్స్ అనే ఒక రిపోర్ట్ మనకి ఎకనామిక్ సర్వే 2018 ఇచ్చింది. దాని ప్రకారం 21 మిలియన్ అన్వాంటెడ్ గర్ల్స్ అనేది ఉన్నారంట ఇండియాలో. అలాగే ద ఫీమేల్ ఫీటిసైడ్ ఇన్ ఇండియా, దీనివల్ల మిస్సింగ్ ఉమెన్ 45 మిలియన్ అబార్షన్స్ జరుగుతున్నాయి. మిస్సింగ్ ఉమెన్ జరుగుతుంది అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2022. సో ఇలా సన్ మెటా ప్రిఫరెన్స్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ ఎందుకు వస్తుంది? పేట్రియార్కల్ మైండ్ సెట్ ఉండడం వల్ల. దెన్ లిమిటెడ్ డెసిషన్ మేకింగ్ పవర్. సో ఉమెన్కి డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరు? ఎడ్యుకేషన్లో, కెరీర్లో ఉండొచ్చు, అలాగే మ్యారేజ్లో ఉండొచ్చు. దెన్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్. మనకి ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాపర్టీ లాస్ ఉన్నాయి, హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది. అంటే ఉమెన్కి మెన్కి ఈక్వల్గా ప్రాపర్టీ డివైడ్ చేయాలి. బట్ యాక్చువల్లీ ఇన్ రియాలిటీ అది జరగట్లేదు బికాస్ ఆఫ్ పేట్రియార్కల్ మైండ్ సెట్. సో దీస్ ఆర్ పేట్రియార్కల్ మైండ్ సెట్ వల్ల ఎందుకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఉంది అని. దెన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి? సోషో కల్చరల్ నార్మ్స్ ఏమున్నాయి? సో జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్. మెన్ వర్క్కి వెళ్తే మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఉమెన్ వర్క్కి వెళ్తే మళ్ళీ ఇంట్లో వర్క్స్ కూడా చేయాలి. దాన్నే డబల్ బర్డన్ అంటాం. సో డబల్ బర్డన్ అనేది ఉమెన్ పైన. అలాగే అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్ ఈజ్ అన్పెయిడ్ ఇన్ ఇండియా, అంటే దానికి పేమెంట్ ఏమి ఇవ్వరు. మేజర్గా మెన్ చూస్తే ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే ఇంట్లో వర్క్ చేస్తారంట ఫ్యామిలీ వర్క్. బట్ ఉమెన్ మోర్ దెన్ 299 మినిట్స్, అంటే 5 hours per day ఫ్యామిలీ కోసమే వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ గెటింగ్ వాల్యూడ్. దెన్ రిస్ట్రిక్షన్ ఆన్ మొబిలిటీ అండ్ సేఫ్టీ కన్సర్న్, అంటే పరదా సిస్టమ్ ఇవ్వడం. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఓన్లీ 55% ఆఫ్ ది ఉమెన్ని మాత్రమే బయటికి పంపిస్తారంట తన సొంతంగా ఏదైనా చేసుకోవడానికి. సో అందుకే రిస్ట్రిక్షన్ ఆన్ మూవ్మెంట్. దెన్ డౌరీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ఏంటి, 6,000 డౌరీ రిలేటెడ్ డెత్స్ ఉన్నాయి 2022లో బికాస్ ఆఫ్ కమోడిఫికేషన్ ఆఫ్ ఉమెన్. అంటే ఉమెన్ ఒక ప్రాపర్టీ అయిపోయింది అనమాట. అందుకని డౌరీ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సో దీస్ ఆఫ్ సోషో కల్చర్ నార్మ్స్ ఆర్ రిస్ట్రిక్షన్ ది గ్లోబల్ జెండర్ గ్యాప్. దెన్ ఏం చేయాలి? ఎందుకంటే క్వశ్చన్ ఏం అడిగారు? పాలసీ ఇంటర్వెన్షన్స్ కూడా చెప్పమని అడిగారు. యు సీ ది క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చేసాం, అంటే సోషో కల్చరల్ నార్మ్స్ ఏంటి, పేట్రియార్కల్ స్ట్రక్చర్స్ వల్ల ఎందుకు జెండర్ డిస్పారిటీస్ వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఆన్సర్ చేసాం. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి? సూటబుల్ ఎగ్జాంపుల్స్తో పాలసీ ఇంటర్వెన్షన్స్తో ఎలా అడ్రస్ చేయొచ్చు ఈ ఇష్యూస్ అని అడిగారు. ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. See, policy interventions, legislative reforms, the prenatal and preconception diagnostics techniques, prohibition of sex selective abortions, Act 1984 ప్రాపర్గా ఉంది. అంటే మనకు లోపల ఫీటస్ ఉన్నప్పుడు అది మెన్నా ఉమెనా లేకపోతే ఏ చైల్డ్ అని చెప్పడానికి వీల్లేదు, బాయ్ గర్ల్ అని. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలా ఒక రిస్ట్రిక్టివ్ యాక్ట్ ఉంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది 2005. ఇలా లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఉన్నాయి. దెన్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఇలా చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. దెన్ సోషో ఎకనామిక్ ఇంటర్వెన్షన్స్, ఎడ్యుకేషన్కి బేటీ బచావ్ బేటీ పడావ్, ఎంప్లాయ్మెంట్కి మహిళా శక్తి కేంద్రాలతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ అవ్వడం. దెన్ పొలిటికల్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చారు. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం
33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. సో అది కూడా జరుగుతుంది. దెన్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ అంటే ఏం మెజర్స్ కావాలి, సజెస్టివ్ మెజర్స్ అడిగారు క్వశ్చన్. ఏం చేయాలి? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్కి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఆల్రెడీ ఐస్లాండ్లో ఒక యాక్ట్ ఉంటుంది, ఐస్లాండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ యాక్ట్ అని. మనలో కూడా ఉంది, మన ఇండియాలో కూడా ఉంది ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ యాక్ట్, బట్ యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ లేదు. సో అది తీసుకురావాలి. దెన్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలి. ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీస్ అంటే వాళ్ళకి తగ్గ టైమింగ్స్ బట్టి ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీస్ స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ ఐస్లాండ్, స్వీడన్, నార్వేలో ఉన్నాయి, బట్ ఇండియాలో లేవు. దెన్ ఎడ్యుకేషన్, స్టెమ్ స్కాలర్షిప్ అంటే సైన్స్, టెక్నాలజీ, అలాగే మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఎంతమంది ఉమెన్ అనేది వస్తున్నారు, ఆ స్కాలర్షిప్స్ ఇవ్వాలి. జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ స్కూల్ అంటే స్కూల్స్లోనే స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మెన్ ఎలా బిహేవ్ చేయాలి ఉమెన్తో. సో దీస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ ఇన్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్. దెన్ హెల్త్లో మెటర్నల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి, యూనివర్సల్ యాక్సెస్ టు శానిటేషన్ ప్రొవైడ్ చేయడం. పొలిటికల్లో స్ట్రాంగ్ యాంటీ డిస్క్రిమినేటరీ లాస్ తీసుకురావడం. లైక్ యూరోపియన్ యూనియన్ స్ట్రాంగ్ యాంటీ డిస్క్రిమినేటరీ లాస్ అంటే నువ్వు వర్క్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడానికి వీలేదు. ఈవెన్ ది SDG 5, ది సస్టైనబుల్ డెవలప్మెంట్ 5 టాక్స్ అబౌట్ ది జెండర్ ఈక్వాలిటీ. సో దాన్ని ప్రమోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ద ఉమెన్ షుడ్ బి ఇన్ సో మెనీ రోల్స్, మేనేజర్ రోల్స్ అయ్యొచ్చు, ఎడ్యుకేషన్ రోల్స్ అయినా, దే షుడ్ ప్లే సో మెనీ రోల్స్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయొచ్చు, జెండర్ ఈక్వాలిటీ క్రియేట్ చేయొచ్చు ఇండియాలో. దిస్ ఇస్ వాట్ యూ కెన్ రైట్ యాజ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ.